భారత్ బంగ్లాదేశ్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. భారత్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఒక భారీ ర్యాలీ చేపడుతున్నారంట. బంగ్లాదేశ్ ఢాకాలో ఈ ర్యాలీ జరుగుతోంది. భారత్కి వ్యతిరేకంగా షేక్ హసీనాను అప్పగించాలని అక్కడ ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఢాకాలో భారత ఎంబసీ ఎదుట నిరసనలు వెలువెత్తుతున్నాయి. నిరసనలో వేలాది మంది బంగ్లాదేశ్ సంబంధించిన యువకులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో భారత్ ఎంబసీని కూడా బంగ్లాదేశ్లో మూసివేయడం జరిగింది. సో అందరికీ తెలిసిందే, షేక్ హసీనా ప్రభుత్వంలో ఉద్యోగాలకు సంబంధించిన విషయం పైన రిజర్వేషన్ల గురించి ఒక పెద్ద ఎత్తున ఆందోళనలు రేకెత్తించాయి. ఏకంగా బంగ్లాదేశ్లోని యువత మొత్తం కూడా షేక్ హసీనా నివాసాన్ని, షేక్ హసీనా కార్యాలయాన్ని, ఇంకా నేను లోతులో వెళ్ళాలనుకుంటే షేక్ హసీనా ఉండేటువంటి ఆ రూమ్ని, తను దాచుకునేటువంటి అల్మారాని మొత్తాన్ని చిత్తుగా చేసేసి ఒక రకంగా అక్కడి నుంచి పరుగులు పెట్టించారు. ఆ ప్రజలకు భయపడిపోయే షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి ఇప్పుడు భారతదేశం దగ్గర శరణార్థిగా ఉండిపోయారు.